హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం ఫిబ్రవరి 12 కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో దానికంటే ముందు నిన్న ఒక పాయింట్ నేను మిస్ అయ్యాను. అదేంటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పైస్ రీసెర్చ్ టు హోస్ట్ స్పైస్ స్టార్టప్ కాన్క్లేవ్ అనమాట. ఎప్పటి నుంచి అంటే ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు దీన్ని హోస్ట్ చేస్తున్నారు. సో ఇదొకటి. సో ఈరోజు మనం ఫిబ్రవరి 12 కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేద్దాం. సో ఫిబ్రవరి 12ని మనం ఏం జరుపుకుంటున్నాము అంటే నేషనల్ ప్రొడక్టివిటీ డేగా జరుపుకుంటున్నాం. సో ఇదేంటి అంటే నేషనల్ ప్రొడక్టివిటీ డే. సో దీంతోపాటు ఇండియన్ ప్రొడక్టివిటీ వీక్ కూడా ఉంది, ఫిబ్రవరి 12 టు 18. దీని యొక్క థీమ్ కనుక చూసుకున్నట్టయితే ఫ్రమ్ ఐడియాస్ టు ఇంపాక్ట్. సో ఫ్రమ్ ఐడియాస్ టు ఇంపాక్ట్ ఇండియన్ ప్రొడక్టివిటీ వీక్ యొక్క థీమ్. సో మనకి ఫిబ్రవరి 12 డార్విన్ డేగా జరుపుకుంటాం, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వన్. ఇంకొకటి 8th ఎడిషన్ ఆఫ్ పరీక్షా పే చర్చ మొన్ననే జరిగింది కదా. సో మనకి ఇది 2025. సో ఇది ఏంటి అంటే మనకి 8th ఎడిషన్ ఫిబ్రవరి 10th రోజు జరిగింది. సో మనకి ఇది ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు అంటే 2018లో ఇది స్టార్ట్ అయింది అనమాట. సో పిఎం వికాస్ స్కీమ్ ఉంటుంది కదా. సో పిఎం వికాస్ అంటే ఏంది, ప్రధానమంత్రి విరాత్క సంవర్ధన్ అనమాట. సో దీని యొక్క మెయిన్ ఏమేంటి, సో మైనారిటీస్ కమ్యూనిటీని డెవలప్ చేయడం. సో లైక్ వాళ్ళకి స్కిల్ని అందించడం కానీ, ఎడ్యుకేషన్ సపోర్ట్ చేయడం కానీ, ఎవరైతే స్కూల్ డ్రాప్అవుట్స్ ఉంటారో వాళ్ళకి ఎడ్యుకేషన్ సపోర్ట్ ఇవ్వడానికి ఈ పిఎం వికాస్ అనేది తోడ్పడుతుంది. సో ఈ పిఎం వికాస్లో ఏం చేశారు అంటే ఒక 5 స్కీమ్స్ని మింగిల్ చేశారు. సో ఆ 5 స్కీమ్స్ ఏంటి అంటే సీకా ఔర్ కమావో, నయి మంజిల్, నయి రోష్ని, హమారీ ధరోహర్, ఉస్తాద్. ఈ 5 స్కీమ్స్ అనమాట. ఎందులో మింగిల్ అయ్యాయి, పిఎం వికాస్లో. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్, ఇండియా స్ట్రెంథన్స్ ఎఫర్ట్ టు ఎలిమినేట్ లింపటిక్ ఫ్లోరోసిస్ బై 2027. సో ఇది ఒక వ్యాధి అనమాట. సో దీన్ని ఎప్పటికల్లా ఎలిమినేట్ చేయాలనుకుంటుంది ఇండియా 2027 కల్లా. సో దీనికోసం ఏంటి అంటే వాళ్ళ చర్యలను అనేది ఎక్కువ చేసింది ఇండియా. సో మనకి ఎక్కువ దానిపైన ఫోకస్ చేస్తుంది. ఏవైతే 13 స్టేట్స్లో ఇది ఏమంటారు ఎండమిక్ అనమాట. సో ఇది చాలా ఎక్కువగా ఉన్న 13 రాష్ట్రాల్లో ఇది ఏంటి అంటే చర్యలు ఎక్కువగా చేపడుతుంది. సో 311 డిస్ట్రిక్ట్స్. సో 13 స్టేట్స్ అనేవి ఇంపార్టెంట్. సో లింపటిక్ ఫ్లోరోసిస్ ఎప్పటికల్లా ఎలిమినేట్ చేయాలి, 2027 ఇండియా టార్గెట్. సో ఒకటి చీఫ్స్ కన్క్లేవ్ అనమాట. సో ఇండియన్ నేవీ చీఫ్స్ ఎవరైతే ఉంటారో, సో మనకి ప్రజెంట్ ఉన్న చీఫ్ కానీ లేక ఇంకా సర్వ్ చేసిన చీఫ్స్ ఎవరైతే ఉంటారో, సో ప్రీవియస్గా ఎవరైతే సర్వ్ చేసిన చీఫ్స్ ఉంటారో, సో వాళ్ళందరూ కలిసి ఒక దగ్గరికి వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని చెప్తారనమాట. సో మేము వాళ్ళకి ఎలా ఉండేది అనేది. సో కాన్క్లేవ్ అనేది న్యూఢిల్లీలో జరుగుతుంది. సో 8th and 9th ఫిబ్రవరి 2025లో జరిగింది. సో ఇందులో భాగంగానే ఒక బుక్ని రిలీజ్ చేశారు. సో లెగసీ ఆఫ్ లీడర్షిప్ నావల్ చీఫ్స్ త్రూ టైమ్ అనేది బుక్ని రిలీజ్ చేశారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడం అనమాట, ఒక రీయూనియన్ లాగా చెప్పొచ్చు అనమాట. సో చీఫ్స్ కన్క్లేవ్. సో మనకి ఐసీజీ, సో ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎక్స్ డైరెక్టర్ జనరల్ అయిన కె నటరాజన్ పైన ఒక ఏమంటారు కాన్ఫిడెంటల్ రిపోర్ట్స్ ఏవైతే మార్చారు అనే ఒక అలిగేషన్ పైన సిబిఐ ఎంక్వైరీ అనేది దాఖలు చేశారు. ఈయనెవరు, ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క ఎక్స్ డైరెక్టర్ జనరల్ అనమాట. ఎవరు అయినా కె నటరాజన్. సో సిబిఐ ఎంక్వైరీ అనేది ఇంపోజ్ చేశారు. ఎందుకు, కాన్ఫిడెంటల్ ఏవైతే రిపోర్ట్స్ ఉన్నాయో వాటిని చేంజ్ చేశారు లేదా ఆల్టర్ చేశారు అనే ఒక అలిగేషన్ పైన. సో ఫెస్టివల్ థాయిపోసం. సో ఫెస్టివల్ థాయిపోసం ఈ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారు అంటే తమిళనాడులో. ఎవరి పేరు మీదుగా అంటే లార్డ్ మురుగన్. సో లార్డ్ మురుగన్ పేరు మీద ఫెస్టివల్ థాయిపోసం జరుపుకుంటాం. ఎక్కడ, తమిళనాడులో. సో మనకి ఏషియాస్ ఫస్ట్ లైఫ్ సైజ్డ్ యానిమోట్రిక్ ఎలిఫెంట్ అనివల్డ్ ఇన్ బెంగళూరు. సో ఇది ఏంటి అంటే ఒక ఎలక్ట్రానిక్ అనమాట. సో ఎలక్ట్రానిక్ ఎలిఫెంట్ని ఎవరు అంటే ఏషియాలోనే ఫస్ట్ ఎక్కడ, బెంగళూరులోని ఒక స్కూల్ అనమాట. సో బెంగళూరులోని ఒక స్కూల్లో, ఎక్కడ అంటే ఎస్టీ జోసెఫ్ స్కూల్లో, సెయింట్ జోసెఫ్ స్కూల్లో దీన్ని లాంచ్ చేశారు. సో దాని నేమ్ వచ్చేసి, ఆ ఎలిఫెంట్ నేమ్ వచ్చేసి ఈలీ. సో దీన్ని ఎవరు లాంచ్ చేశారు అంటే పీటా అనే సంస్థ. సో పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ యొక్క సంస్థ. సో దీన్ని డెవలప్ చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, సో మనకి సర్కస్లో కానీ కొన్ని యాక్టివిటీస్లో ఏంటి అంటే యానిమల్స్ని హింసిస్తారు కదా. సో అది జరగకుండా ఒక ఎలక్ట్రానిక్ వేలో ఎలిఫెంట్ని డెవలప్ చేశారు అనమాట. సో ఎక్కడ, బెంగళూరులో ఎక్కడ, సెయింట్ జోసెఫ్ స్కూల్. ఎవరు, పీటా సంస్థ. దాని ఎలిఫెంట్ నేమ్ వచ్చేసి ఈలీ.
ఇది అనమాట. సో మనకి సైంటిస్ట్ ఒకటి డిస్కవర్ చేశారు ఏంటి అంటే శివశక్తి పాయింట్ యొక్క ఏజ్. సో అది ఏ ఎప్పుడు ఆవిర్భవించింది? శివశక్తి పాయింట్ ఏజ్ అంటే ఏంటిది మనకి? సో చంద్రయాన్-3. సో ఆగస్ట్ 23, 2023లో సో మనకి చంద్రయాన్-3 దిగిన ప్లేస్కి మనం శివశక్తి అని నామకరణం చేశాం కదా సౌత్ పోల్కి. సో ఆ పాయింట్ ఎప్పుడు అంటే 3.7 బిలియన్ ఇయర్స్ కిందిది అంట. అంటే 370 కోట్ల క్రితం నాటిది ఆ పాయింట్ అని చెప్పేసి సైంటిస్టులు గుర్తించారు అనమాట. సో రిలయన్స్ లాంచెస్ స్పిన్నర్ అనేది ఒక స్పోర్ట్స్ డ్రింక్. ఎవరితోటి అంటే ముత్తయ్య, మురళీధరన్ వీళ్ళతో కలిసి రిలయన్స్ లాంచ్ చేసింది స్పిన్నర్ స్పోర్ట్ డ్రింక్. సో నోకియా న్యూ సీఈఓ ఎవరు అంటే జస్టిన్ హొటాడ్. నోకియా న్యూ సీఈఓగా ఎవరు అంటే జస్టిన్ హొటాడ్. సో రోహిత్ శర్మ బికమ్స్ ద సెకండ్ మోస్ట్ 6 హిట్టర్ ఇన్ ఓడిఐ క్రికెట్ హిస్టరీ. ఓడిఐ క్రికెట్ హిస్టరీలోనే సెకండ్ మోస్ట్ 6 హిట్టర్గా ఎవరు నిలిచారు అంటే రోహిత్ శర్మ. సో 3 ఫార్మాట్స్లో కూడా ఉన్నాడు రోహిత్ శర్మ. సో ఫస్ట్ ఎవరో కింద కమెంట్ సెక్షన్లో రాయండి. సో పంకజ్ అద్వానీ క్లించెస్ 36th నేషనల్ టైటిల్. సో 36th నేషనల్ టైటిల్ ఎవరికి వచ్చింది? పంకజ్ అద్వానీ. స్నూకర్ అనమాట, స్నూకర్ ఛాంపియన్షిప్. సో దీని ద్వారా ఈయన ఏంటి అంటే ఏషియన్ స్నూకర్ ఛాంపియన్షిప్లోకి అడుగు పెట్టడానికి క్వాలిఫైయింగ్ అనమాట. సో ఏషియన్ స్నూకర్ ఛాంపియన్షిప్ అనేది జరగబోతుంది. సో దాంట్లోకి ఈయనకి ఏమంటారు, సో పర్ఫామ్ చేయడానికి ఒక అవకాశం అనేది వచ్చింది. సో పంకజ్ అద్వానీ 36th నేషనల్ టైటిల్ ద్వారా సెక్యూర్ స్పాట్ ఇన్ ఏషియన్ స్నూకర్ ఛాంపియన్షిప్. సో 12 ఫ్రీ స్టైల్ చెస్ ప్లేయర్ క్లబ్స్ ప్లాన్ టు ఫామ్ ఇండిపెండెంట్ అసోసియేషన్ ఫర్ ప్లేయర్స్. సో ఒక చెస్ ప్లేయర్స్ అందరూ కలిసి ఏంటి అంటే ఒక క్లబ్ని, సో వాళ్ళే ఒక క్లబ్గా ఫామ్ అవుదాము అని చెప్పేసి అనుకున్నారు. సో ఫిడే నుంచి ఫెడరేషన్ ఆఫ్ అది ఉంటుంది కదా, సో ఫిడే, సో దాని నుంచి వైదొలిగి మేమే ఒక క్లబ్ని తయారు చేసుకుంటామని చెప్పేసి ఒక 12 ఫ్రీ స్టైల్ చెస్ ప్లేయర్స్ అందరూ కలిసి అనుకుంటున్నారు. సో టీసీఎస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టు మోడర్నైజ్ మస్కట్ క్లియరింగ్ అండ్ డిపాజిటరీ సిస్టమ్ అండర్ న్యూ అగ్రిమెంట్. సో వీళ్ళు ఏంటి అంటే వాళ్ళ డిపాజిటరీ సిస్టమ్ని మోడర్నైజ్ చేయాలనుకుంటున్నారు. ఎవరు అంటే టీసీఎస్. సో హనీవెల్ ఇంకా ఏఎం గ్రీన్ సంస్థ ఇద్దరు కలిసి ఏంటి అంటే అడ్వాన్స్ కార్బన్ క్యాప్చర్ అండ్ సాఫ్ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ఇన్ ఇండియా. సో వీళ్ళిద్దరూ కలిసి ఏవియేషన్ ఫ్యూయల్ అంటే ఏంటి మనకి, సో మనకి జెట్ ఫ్యూయల్ అనమాట. సో ఇది మనకి ఏరోప్లేన్స్లలో యూజ్ చేసే ఫ్యూయల్ని వీళ్ళిద్దరు కలిసి ఇంకా కొంచెం పెంచాలి అనుకుంటున్నారు. సో మన అట్లీస్ట్ ఒక 1% ఇప్పుడు మనం టార్గెట్ అనమాట 2027 కల్లా ఏవియేషన్ ఫ్యూయల్, సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ని యూజ్ చేయాలి. సో దాన్ని 2028 కల్లా 2% చేయాలనే టార్గెట్ తోటి వీళ్ళిద్దరూ ఎంఓఈ అనేది సైన్ చేసుకున్నారు. సో మనకి ఒక ఇండెక్స్ వార్తల్లో ఉంది, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2024 అనమాట. సో ఇందులో కనుక ఇండియా ర్యాంక్స్ కనుక చూసుకున్నట్టయితే 96 అవుట్ ఆఫ్ 180 కంట్రీస్ అనమాట. సో అవుట్ ఆఫ్ 180 కంట్రీస్లో ఇండియా ర్యాంక్ 96, స్కోర్ ఎంత ఉంది 38. సో ఈ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో ఏంటి అంటే 0 to 100 అనేది వాళ్ళు తీసుకుంటారు. 0 అనేది ఏంటి అంటే విచ్ ఇస్ మోస్ట్ కరప్టెడ్, 100 అంటే బెటర్, కరప్షన్ లేదు అనమాట. సో 0 అంటే టోటల్లీ కరప్టెడ్, 100 అంటే నో కరప్షన్. సో ఇండియా ర్యాంక్ 96తో మనకి బెటర్ పొజిషన్ అనే చెప్పాలి. సో బెటర్ స్కోర్ కూడా అని చెప్పాలి. సో ఇందులో టాప్ కంట్రీస్ ఏంటి అంటే అసలు కరప్షనే లేని కంట్రీస్గా ఏది ఉంది అంటే డెన్మార్క్, ఫిన్లాండ్, సింగపూర్. డిఎఫ్ఎస్ డెన్మార్క్, ఫిన్లాండ్, సింగపూర్. సో విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వన్. సో గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ 2024 అనేది వచ్చింది. సో ఇందులో ఇండియా ర్యాంక్ వచ్చేసి 3rd ప్లేస్ అనమాట. సో గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ ఉంటుంది కదా, సో టాప్ 3లో ఇండియా ఉంది అనమాట. సో ఇండియా ప్లేస్ 3rd ప్లేస్. సో ఇన్స్టాగ్రామ్ ఇంట్రడ్యూస్డ్ టీన్ అకౌంట్స్ ఇన్ ఇండియా. సో మనకి ఎగ్జామ్లో రావచ్చు, టీన్ అకౌంట్స్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేసారు అంటే ఇండియా. సో ఇన్స్టాగ్రామ్. సో మనకి 38th నేషనల్ గేమ్స్ ఎక్కడ జరుగుతున్నాయి? ఉత్తరాఖండ్లో. మేబీ ఫ్రైడే రోజు ఎండ్ అవుతాయి. సో మనకి 38th, సో 39th నేషనల్ గేమ్స్ 2027లో జరుగుతాయి కదా. సో దానికి హోస్ట్గా ఎవరు అంటే మేఘాలయ హోస్ట్ చేయబోతుంది. సో 39th నేషనల్ గేమ్స్ని 2027లో జరిగే నేషనల్ గేమ్స్ని ఎవరు హోస్ట్ చేయబోతున్నారు? మేఘాలయ. సో ఇంపార్టెంట్ వన్. 38th ఆల్రెడీ ఉత్తరాఖండ్. నెక్స్ట్ సో మనకి ఐఐటి మద్రాస్ ఇంకా ఇస్రో కలిసి ఏంటి అంటే సెమీ కండక్టర్ని డెవలప్ చేయబోతున్నారు. దేనికోసం? స్పేస్ రీసెర్చ్ ఇంకా అదర్ సెక్టార్స్లో రీసెర్చ్ కోసం ఒక సెమీ కండక్టర్ని డెవలప్ చేయబోతున్నారు. ఎవరెవరు? ఐఐటి మద్రాస్ ఇంకా ఇస్రో కలిసి. సో దీన్ని ఎక్కడ అంటే ఈ ల్యాబొరేటరీని, సెమీ కండక్టర్ ల్యాబొరేటరీని ఎక్కడ పెట్టబోతున్నారు? చండీగఢ్లో.
సో ఇండియా ఎంఓయూ విత్ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది ఎవరితో? రష్యాతో. దేనికోసం? క్లబ్ ఎస్ మిసైల్ సిస్టమ్ని తెచ్చుకోవడానికి. సో క్లబ్ ఎస్ మిసైల్ సిస్టమ్ని ఏ దేశం నుంచి ఇండియా ఇంపోర్ట్ చేసుకుంటుంది అంటే రష్యా నుంచి. సో ఇదేంటి అంటే ఇది 400 కిలోగ్రామ్స్ ఉంటుంది క్లబ్ ఎస్ మిసైల్ అనేది. సో ఇదేంటి అంటే 300 కిలోమీటర్స్ టార్గెట్ని కూడా ఛేదించగలుగుతుంది. సో నీతి ఆయోగ్ రిపోర్ట్ ఉంది. సో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఎట్లా ఉంది స్టేట్స్లో, స్కూల్స్లో, కాలేజెస్లో అనేది. సో కాలేజ్ డెన్సిటీ అంటే ఒక పర్ స్క్వేర్ కిలోమీటర్కి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి అనే దాంట్లో చూసుకుంటే కర్ణాటక టాప్లో ఉంది. అంటే కర్ణాటక టాప్, సెకండ్ టీఎస్ అండ్ థర్డ్ ఏపీ. సో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోలో టాప్ ఎవరు అంటే తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ ఉన్నాయి. సో గల్ఫ్ ఆఫ్ మెక్సికో మనం ఫిబ్రవరి 9ని అమెరికా ఒక డేగా గుర్తించింది అని, గల్ఫ్ ఆఫ్ అమెరికా డేగా. సో ఇప్పుడు ఏం చేసింది అంటే గల్ఫ్ ఆఫ్ మెక్సికోని దేనిగా చేంజ్ చేసింది? గల్ఫ్ ఆఫ్ అమెరికాగా చేంజ్ చేసింది. సో దానిపైన ప్రెసిడెంట్ ట్రంప్ సైన్ చేశారు. సో ఇది అండి. సో ఫిబ్రవరి 12 యొక్క కరెంట్ అఫైర్స్. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.